హాయ్ వ్యూవర్స్, మొన్న మీకు సామ్సంగ్ గేర్ విఆర్ ని అన్బాక్స్ చేసి చూపించాను. ఆ టైంలో సో లెవెల్ యూ కూడా ఆ టైంలో ఆర్డర్ పెట్టడం జరిగింది. సో దీన్ని కూడా నేను ఈ రోజు మీకు అన్బాక్స్ చేసి చూపించున్నాను. అంతేకాకుండా చాలా మంది నన్ను S7 ఎడ్జ్ గురించి అడగడం జరుగుతుంది. సో ఆ S7 ఎడ్జ్ అనేది నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇంకో 3-4 డేస్ లో మన దగ్గరికి S7 ఎడ్జ్ 128GB పెరల్ బ్లాక్ అనేది రాబోతుంది. సో ఈ 128GB అనేది రీసెంట్ గా రిలీజ్ అయింది. సో అది నేను నిన్నే చూడడం జరిగింది. సో అందుకని చెప్పి దాన్ని నేను ఆర్డర్ పెట్టాను. సో అది పెరల్ బ్లాక్ మనకి త్వరలో ఒక 3-4 డేస్ లో రావడం జరుగుతుంది. డైరెక్ట్ సామ్సంగ్ సైట్ నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు మనకి 4 డేస్ లో డెలివరీ ఇస్తానంటున్నారు. సో అది రాగానే అది కూడా మీకు అన్బాక్సింగ్ చేసి దానికి ఉన్న ప్రత్యేకతల గురించి నేను త్వరలో మీకు చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఇదే సామ్సంగ్ లెవెల్ యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు సామ్సంగ్ లెవెల్ యూ అని చెప్పింది. బ్లూటూత్ స్టీరియో హెడ్సెట్ అనమాట. సో ఇది 2 మొబైల్స్కి ఒకేసారి మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని మీద మీరు MRP చూడొచ్చు, 2999 రూపీస్ అని దీని మీద ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ మనకి 2500 నుంచి 2000 వరకు అవైలబుల్లో దొరుకుతున్నాయి. సో ఇది నేను సామ్సంగ్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టి తెప్పించింది. మొన్న గేర్ విఆర్తో పాటు తీసుకొచ్చింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో మీరు చూసినట్టయితే బాక్స్లో ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి గైడ్ లైన్ బుక్ అనమాట. చాలా పేజెస్ ఇవ్వడం జరిగింది. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి బడ్స్, ఎక్స్ట్రా 3 బడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. సో ఇది వచ్చేసరికి మన హెడ్ ఫోన్స్ అనమాట. సో ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బ్రాండ్ లెవెల్ అని చెప్పి ఇక్కడ బ్రాండ్ రాసి ఉంటుంది. సో ఇటు పక్కన చూసినట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైతే మనం సామ్సంగ్ మొబైల్కి ఛార్జింగ్ వాడతామో సో అదే ఛార్జర్ దీనికి కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికంటూ సపరేట్గా ఛార్జర్ ఏమి ఇవ్వరు. అలాగే మీరు ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇస్తారు. సో ఈ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక మైక్ అనమాట. సో అలాగే సేమ్ మనకి ఇక్కడ మరో మైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్నర్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది 3 బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యూజిక్ పాజ్ చేయడానికి కానీ, ప్లే చేయడానికి కానీ, అలాగే కాల్ రిసీవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ 2 బటన్స్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ డౌన్, అలాగే మనం సాంగ్స్ ఫార్వర్డ్ చేసుకోవడానికి వాటికి కూడా ఈ 2 ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి మ్యాగ్నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం నెక్ తగిలించుకున్న తర్వాత ఈ మ్యాగ్నెట్ అనేది ఇలా స్టిక్ చేసుకొని మనం నెక్ తగిలించుకోవచ్చు. సో ఓవరాల్గా చూడడానికి ఈ విధంగా కనబడుతుంది. సో తర్వాత మీరు దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా ఆన్ చేసినట్టయితే మీకు పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలంటే మన మొబైల్లో, సో ఇది నా A7 ఇది. సో ముందుగా మనం మన మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి లెవెల్ యూ అని కొట్టినట్టయితే ఫస్ట్ మీకు కనిపిస్తుంది చూసారుగా సామ్సంగ్ లెవెల్ అని. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ సామ్సంగ్కే యూజ్ చేయాలని ఏం లేదు, అన్ని మొబైల్స్కి ఈ లెవెల్ యూ అనేది యూజ్ చేసుకోవచ్చు. స్టీరియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎట్ ఏ టైమ్ 2 మొబైల్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ అలౌ అడుగుతుంది, అలౌ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బటన్ని ఆన్ అనేది చేయాలి. సో చేసినట్టయితే అక్కడ మనకి పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేద్దాం. తర్వాత మీకు ఒకవేళ పేర్ అనేది రాకపోతే ఇక్కడ మీరు ఏదైతే నేను మీకు చూపించిన 3 బటన్స్ ఉన్నాయి కదా. సో ఆ బటన్స్లో ఆన్సరింగ్ బటన్ అని చెప్పాను చూసారా. సో ఈ ప్లే పాజ్ కూడా ఇదే. సో దాన్ని క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే సో పేరింగ్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ అవ్వకపోతే ఇలాగా ఇది పేరింగ్ అనమాట. పేరింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనకి ఇలాగా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనకి వైబ్రేషన్ కూడా వస్తుంది ఇది. సో ఇది వైబ్రేషన్, మన కాల్ వచ్చినప్పుడు వైబ్రేషన్ కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. సో అలాగే మనం పేర్ చేసేటప్పుడు కూడా అక్కడ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ లెవెల్ యూ అని చెప్పి చూపిస్తుంది. సో మనం ఈ సాఫ్ట్వేర్ వేసుకోవాలని ఏం లేదు, కాకపోతే ఈ సాఫ్ట్వేర్ వేసుకున్నట్టయితే మనకి బ్యాటరీ పర్సంటేజ్ కానివ్వండి, వాల్యూమ్ గురించి అన్నీ ఇక్కడే తెలుస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ వేసుకోకుండా కూడా మనం దీన్ని వాడచ్చు అనమాట. సో కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వైబ్రేషన్ తెలుస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు దీని బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనకు వచ్చే నోటిఫికేషన్స్, అలాగే మనం మోర్ సెట్టింగ్స్, యూజర్ మాన్యువల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో వాల్యూమ్ కూడా ఇక్కడ నుంచే మనం పెంచుకోవచ్చు అనమాట.
సో మనం వాల్యూమ్ మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం, మినిమం కావాలంటే మినిమం ఇక్కడే పెంచుకోవచ్చు. అలాగే మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసుకొని సో ఇక్కడే మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ కనెక్ట్ అయిందనమాట. సో మరో మొబైల్ కూడా ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. సో మరో మొబైల్కి మనం కనెక్ట్ చేయాలంటే సో ఇందులో మనం బ్లూటూత్లోకి వెళ్ళి ఇక్కడ కూడా పేర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను పేర్ చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ పేర్ చేయాలనుకుంటే మనం ఇందాక చెప్పాను కదా, ఈ బటన్ని కాల్ ఆన్సరింగ్ బటన్ ఉందో సో ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మళ్ళీ పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో చూడొచ్చు కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ పైన మరి బ్లూటూత్ సింబల్ చూసారుగా, సో కనెక్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా కనెక్ట్ అయ్యి ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు 2 మొబైల్స్లోనూ బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ ఒక బ్లూటూత్ని 2 వాటికి కూడా యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని నెక్ పెట్టుకొని ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపించబోతున్నాను. సో చూశారు కదా లెవెల్ యూ గురించి. సో ఈ లెవెల్ యూ అనేది యాక్చువల్గా మనం ఈ విధంగా ఇక్కడ బ్యాండ్ లాగా వేసుకొని ఈ ఇయర్ ఫోన్స్ అనేవి ఈ విధంగా పెట్టుకొని సో ఇలా మనం ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అలాగే వచ్చేసరికి ఈ 2 మ్యాగ్నెటిక్ అవడం వల్ల మనం ఇలాగ దీన్ని స్టిక్ చేయొచ్చు అనమాట. క్యారీ చేయడానికి కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. సో దీన్ని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో ఒకటి లెవెల్ యూలో వచ్చేసరికి ఉన్న మైనస్ ఏంటంటే యాక్చువల్గా నేను మూడోది నేను యూజ్ చేయడం. సో అంతకుముందు ఉన్న 2 ఏమైంది అంటే యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసరికి అది మనకి సాంగ్స్ వినడానికి వాటికి ఓకే, కానీ కాల్స్ వచ్చినప్పుడు మాత్రం కాల్స్ లిఫ్ట్ చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి వాయిస్ మనకి వినబడకుండా మధ్యలో ఆగిపోయింది, సడన్ గా కాల్ డ్రాప్ అయిపోతుండేది. సో అందుకని అది వారంటీ ఉండడంతో అంటే 1 year వారంటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వారంటీ ఉండడంతో వారంటీకి పంపిస్తే సో సెకండ్ పీస్ అనేది కూడా రావడం జరిగింది. సో అది బాగానే పనిచేసింది. సో అది కావాలంటే మా బ్రదర్కి ఇచ్చేసాను. సో ఇది నా థాట్ది. సో ఇందులో అయితే ఏ ప్రాబ్లం లేదు. సో లెవెల్ యూ మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో కంపెనీకి ఇస్తే మళ్ళీ వేరే లెవెల్ యూ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. సో మీరు లెవెల్ యూ కొనుక్కొని మీకు ఆ టైప్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే మీరు తీసుకెళ్లి సామ్సంగ్ షోరూమ్ లో ఇచ్చి కొత్త లెవెల్ యూ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ లెవెల్ యూ అనేది ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ కి పనిచేస్తుంది. డ్యూయల్ డివైస్ అంటే 2 డివైస్ ని ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ లెవెల్ యూ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.